అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క రైతుకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎవరైతే భూములు ఉన్నారో వారందరికీ 2.0 రీసర్వే కింద విలేజ్ సర్వీస్ ఇనాం భూములను సర్వీస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది. అసలు ఈ 2.0 భూముల విలేజ్ ఇనాం భూములు సర్వీస్ల కింద చాలా మంది రైతులు సాగులో ఉన్నారు, కానీ వాళ్ళకి పట్టాలు అయితే ఇంతవరకు రాలేదండి. గత సంవత్సరాల నుండి వారసత్వ భూములుగా వస్తున్నా కానీ వాళ్ళకి సొంతంగా ఆ భూమిపై వాళ్ళకి పట్టా అనేది ఇంతవరకు రాలేదు. అసలు 2.0 విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద మనం పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోను ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుందన్నమాట. చాలా మందికి వెళ్ళి ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ గా మారుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మనం కూడా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఏదైనా అప్డేట్ ఉంటే చిన్నవిగా పోస్ట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ ఇనాం భూముల సర్వీస్లను పూర్తి చేయాలని 22A సెక్షన్ నుంచి తొలగించాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇతర సర్వీస్ ఇనాం భూముల్లో ఎవరైతే సాగులో ఉన్నారో వారికి ఖచ్చితంగా మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళకి ఆ భూమిపై ఖచ్చితంగా పూర్తి హక్కు కల్పించాలని మీ భూమి మీ హక్కు కింద ఒక సర్వీస్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే సాగులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ సర్వీస్ ఇనాం భూములపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసర్వే 2.0 2017 నాటికి పూర్తి చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ శ్రీ సత్యసాయి ప్రసాద్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్లు జిల్లా వైజ్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే సాగులు ఉంటారో ఆ భూమి ఏదైనా కానీ, ఇనాం భూమి కావచ్చు, లేదా దేవాలయాల శాఖ భూమి కావచ్చు, వేరే రకాల ఏ భూములైనా సరే ఇనాం భూముల కింద ఎవరైతే సాగులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు అందించాలి. అలాగే పాస్బుక్లు అందించాలి. ఖచ్చితంగా వాళ్ళకి మీ భూమి మీ హక్కుపై ఖచ్చితంగా సర్వే చేయించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయాలి అని ఒక సిద్ధాంతంతో ఈ రీసర్వే 2.0 విలేజ్ ఇనాం భూములు ఖచ్చితంగా ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ గా న్యూస్ అండి, జెన్యున్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉంటారో వారందరికీ పట్టా భూములు అలాగే రిజిస్ట్రేషన్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే భూమి రీసర్వే 2.0 2017 మార్చి నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని, పూర్తి చేసి అందులో ఎవరైతే అర్హులదారులు లబ్ధిదారులు ఉంటారో అలాగే ఎవరైతే సాగులు ఉంటారో ఖచ్చితంగా ఇనాం భూములపై ఖచ్చితంగా ఎవరైతే రైతులు సాగులు చేసి వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉంటారో అలాంటి రైతులందరికీ ఖచ్చితంగా గుర్తించి 1.12 కోట్ల పట్టా పాస్బుక్లను ఖచ్చితంగా ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే ఇనాం భూమి ఏదైనా కావచ్చండి, అందులో మీరు ఖచ్చితంగా సాగులో ఉన్నట్లయితే 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను గుర్తించి ఆ ఇనాం భూమి ఏదైనా కావచ్చు, ఏ వృద్ధికైనా కావచ్చు. ఇనాం భూమి అంటే ఖచ్చితంగా ఏదైనా కావచ్చు అండి. ఈ ఇనాం భూములు ఖచ్చితంగా మీరు సాగులో ఉన్నట్లయితే అలాగే 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A పరంగా గుర్తించి వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మాకి ఈ మసీద్ మాన్యం, అలాగే దేవాలయ మాన్యం, అలాగే ఇతర మాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఇతర భూములు సర్వీసులు భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇవి కాదండి. ఎవరైతే సాగులు ఉంటారో
వాటన్నిటిని గుర్తించి ఖచ్చితంగా 22A సెక్షన్ నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లకు అలాగే రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ భూమి మీ హక్కు కూడా గుర్తించి ఒక జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. 2.0 విలేజ్ సర్వీస్ ఇనాం భూములపై ప్రత్యేకంగా ఫోకస్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇనాం భూముల్లో మరో 1,00,000 ఇనాం భూములను కూడా గుర్తించి కేబినెట్ మీటింగ్ లో GOM లో చర్చించి అలాగే కేబినెట్ అధికారులతో చర్చించి ఇతర మీటింగ్ సమావేశంలో కూడా చర్చించి రెవెన్యూ శాఖ వారితో కూడా చర్చించి అన్ని దశలుగా చర్చించి ఏవైతే 22A సెక్షన్ కింద నిషేధించబడ్డాయో అలాగే వాటినన్నింటినీ తొలగించాలని పూర్తిగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఇనాం భూములపై ప్రత్యేకంగా ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. సెక్షన్ కూడా రావడం జరుగుతుంది త్వరలో. మీరు ఎవరైతే రైతులు ఉంటారో ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీ భూమి ఏదైనా కావచ్చండి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు సాగులో ఉండాలి. మీరు సాగులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ భూమి అనేది వారసత్వ భూమిగా గుర్తించి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చాలా అవకాశం రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ఫ్యూచర్. అలాగే 2016 ఆగస్టు 15 నాటికి ఏదైతే ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ పట్టాలు పొందినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు 2016లో గవర్నమెంట్ ఏదైతే ఉందో మీకు గవర్నమెంట్ కింద ఏవైతే ఇల్లులు ఇచ్చి ఉంటారో ఆ ఇళ్లను మీరు ఖచ్చితంగా పూర్తిగా మీ స్వతంత్రంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, గిఫ్ట్ గా ఇచ్చుకోవచ్చు లేదా వారసత్వంగా మార్చుకోవచ్చు అని 2016 నాటి ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో వాటన్నిటిని మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో భూములకు రీసర్వే 2.0 2020 మార్చి నాటికి 1.12 లక్షల ఎకరాల రైతులందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వాలని ఒక సిద్ధాంతంతో ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు సాగులో ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే మీరు బీడుగా భూమి వదిలేసి ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవ్వదండి. ఖచ్చితంగా సాగులో ఉంటేనే రిజిస్ట్రేషన్ అనుభవంలో ఉన్నారని రిజిస్ట్రేషన్ గా మీరు వెళ్ళవచ్చు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీరు సాగులో ఉన్నారా లేదా అని గమనించి కూడా మీకు రిజిస్ట్రేషన్ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో భూములకు భారీ విముక్తి అని చెప్పవచ్చు. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఖచ్చితంగా సాగులో ఉండి మీ భూమి మీ హక్కు కింద మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది చాలా మంది ఫేక్ గా అనుకుంటున్నారు, కాదండి, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై